మనకు అది నిర్ణయం, కొందరికి అది జీవితం అనేది సుమిత్ర గారు, అలాగే దీప ఒకేసారి మాట్లాడడం, అదే ఒకే ఎపిసోడ్‌లో తల్లి, కూతుర్లు ఒకే మాట మాట్లాడడం చాలా రోజుల తర్వాత సూపర్ అనిపించింది. నేను ఎపిసోడ్ చూసేటప్పుడు అబ్బా! అనేసైతే అనుకున్నాను. నిజం చెప్తాను. ఆ సీన్ మాత్రం అక్కడ మన దీప అయితే చెప్పేసి వెళ్ళిపోతే, దీప చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రోమో చూస్తుంటేనే అర్థమైంది. మీరు ఎపిసోడ్ చూడాల్సిన పని లేదు. నేనేం చెప్తానని మీకు ఒక క్లారిటీ కోసం అనేసి. అక్కడ మన నిర్ణయాలు కొందరు జీవితాలు అనేసి మన దీప అయితే చెప్తుంది. అక్కడ నువ్వేమన్నా కంపెనీ అడ్వైజర్ అనుకుంటావా, నువ్వేంత సలహాలు ఇస్తా ఉండవు అనేసి మన జోష్న అయితే అంటుంది. జోష్న నువ్వు కాఫీ ఇచ్చే వరకే ఉండు అనేసి మన జోష్న అయితే అంటుంది కదా. అక్కడ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే మన దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత సుమిత్ర గారు ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఒక మంచిగా, అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా చాలా కష్టపడాలి. మామూలు కష్టం కాదు. నిజంగా ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే మాత్రం చాలా చాలా ఈజీ. అది మాత్రం 100% రైట్. అదే మన సుమిత్ర గారు అయితే అనుకుంటా ఉంటారు. జోష్న ఎందుకు మళ్ళీ ఏదో తప్పు చేసింది, వీళ్ళ దగ్గర దొరికిపోయింది అనేసి. సుమిత్ర గారు ఈరోజు ఎందుకు అంతలా మారిపోయారు, అసలు సుమిత్ర గారినైనా మనం చూసేది అనేసి అయితే నాకైతే ఒక నిమిషం అయితే షాక్ అయింది అసలు, నిజం చెప్తాను. అలాగే అక్కడ అది అయిపోయిన తర్వాత సుమిత్ర గారు కూడా అదే మాట అన్నారు. కొందరు నిర్ణయాలు కొందరి జీవితాలు అనేసి, మన నిర్ణయాలు కొందరి జీవితాలు అని చెప్పేసి అన్నారు. అబ్బా! తల్లి కూతుర్లు ఎలా ఇలా ఒకే మాట మాట్లాడతారు అనేసి అనుకునే లోపు మన కార్తీక్ అంటా ఉన్నాడు, తల్లి కూతుర్లు కాబట్టి ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటారు అనేసి. సూపర్ అసలు. అలాగే జోష్నాకైతే 1 మంత్ అయితే టైం ఇచ్చాను. 1 మంత్ లోపల ఖచ్చితంగా నువ్వు కంపెనీ లాభాలు తీసుకురావాలంటే 1 మంత్లో ఎలా తీసుకొచ్చేదంటే, జోష్న నీకు ఒకటి చెప్తా విను. అక్కడ దీపా పైన ఫోకస్ పెట్టేది వదిలేసి కంపెనీ పైన ఫోకస్ పెట్టినావంటే నువ్వు దీపా పైన ఎన్ని కుట్రలు అయితే చేస్తూ ఉంటావు. అంత టాలెంట్ ఉంది నీకు. ఆ టాలెంట్ని పోయేసి కంపెనీ పైన పెట్టినావంటే నువ్వు ఒక వారంలోనే నెంబర్ 1 తీసుకురాగలవు. ఆ నెంబర్ 1 తీసుకొచ్చేదానికి నువ్వు సాయి శక్తిలో ప్రయత్నించు. ఒకవేళ ప్రయత్నించకపోతే మాత్రం నిజం చెప్తాను, నెక్స్ట్ సీఈఓ దీపాని. ఇంకొక 1 మంత్లో దీపా సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉందనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. మీరు కూడా నమ్ముతాన్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోని అయితే చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినట్టయితే, ఇది ప్రోమో గురించి మాట్లాడను. ఎపిసోడ్ గురించి మాట్లాడినట్టయితే, ఎపిసోడ్లో మన శ్రీధర్ గారు అయితే కార్తీక్ ఫోన్ చేసి, కార్తీక్ అయితే చాలా చాలా బాగా చెప్పాడబ్బా. అంటే నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నువ్వు కొంచెం దూరం అయ్యావు, అందరికీ దూరం అయ్యావు. కానీ నువ్వు మారినావంటే మళ్ళీ మంచి శ్రీధర్ లాగా అవుతావు, మంచి శ్రీధర్ గారి లాగా అవుతావు, మంచి నాన్న అనిపించుకుంటావు, మంచి అల్లుడు అనిపించుకుంటావు అనేసి మన కార్తీక్ అయితే చెప్పాడు. చెప్పిన వెంటనే మన శ్రీధర్ గారు అయితే మారిపోయారనేసి మనకు అక్కడ అలాగే కాశీ వాళ్ళ వైఫ్ కార్ ఇచ్చారు. కార్ ఇచ్చి వాళ్ళ వెకేషన్కి పంపించారు. అంటే అర్థం చేసుకోండి, శ్రీధర్ గారిలో మార్పు వచ్చిందనేసి మనం అయితే అనుకోవచ్చు. కానీ ఈ మార్పు ఎన్ని రోజులు ఉంటుంది ఏమనేది మనం అయితే చూడాలి. ఎందుకంటే ఈ మార్పు ఇమ్మీడియట్గా వస్తుంది, ఈరోజే వచ్చేసింది, మళ్ళీ రేపు మారిపోరా అనేసి మనం అనుకోవచ్చు. ఇంకొక విషయము, ఇక్కడ మనం చెడ్డోళ్ళతో తిరుగుతాం అనుకోండి, మనం ఎంత మంచోడైనా కానీ మనం చెడ్డోళ్ళతో తిరుగుతున్నప్పుడు వాడు చెడ్డోడబ్బా అనేసి అంటారు, కానీ వాడు మంచోడు అయితే అంటారు అనేసి ఆ విధంగా పారిజాతం గారిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. పారిజాతం గారు చేసే పనులన్నీ మీకు తెలుసు కదా, అయినా కానీ నువ్వు పారుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అనేసి మన కార్తీక్ అయితే చెప్పకుండానే చెప్పాడు. అక్కడ మన శ్రీధర్ గారు అయితే మారారు. శ్రీధర్ గారు మారిన తర్వాత ఇక్కడ ప్రతిసారి ఏదైనా స్టోరీ లేనప్పుడు, అలా జరిగేటప్పుడు మనము 3 సార్లు అయితే చూసాము. ఒకటి కంపెనీ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నప్పుడు, ఇంకొకసారి ఇంటికి వచ్చినప్పుడు బోనస్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా జోష్నాన్ని ఇంటికి ఇచ్చాలంటే అవి మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు వచ్చి 50+ ఏజ్ ఉండే ఎంప్లాయీస్ని తీసేస్తే బాగుంటుందని మన జోష్న లాభాల్లో లేదు అనేసి యాక్టర్ గారు వచ్చినారు. 3 నెలల నుంచి నష్టాల్లో నడుస్తుంది అనేసి మన కార్తీక్ గురించి అయితే కొంచెం గ్రిప్గానే చెప్పారు. ఎందుకంటే అక్కడ రెస్టారెంట్ లాస్ట్లో ఉన్న రెస్టారెంట్ని మన కార్తీక్ నెంబర్ 1లో నిలబెట్టాడు. అలాంటి రెస్టారెంట్ని నువ్వు పాడు చేసావు అనేసి అక్కడ చెప్పారు. అక్కడ ఆ మాటకి దీప అయితే చెప్తుంది, కొందరు జీవితాలు అంటే వీళ్ళని 50+ వాళ్ళని తీసేద్దాం అన్నప్పుడు దీప అయితే ఆ మాట చెప్తుంది. ఏం చెప్తుందంటే 50+ వాళ్ళని తీసేస్తే మన నిర్ణయాలు కొందరు జీవితాలు అనేసి. ఖచ్చితంగా మన నిర్ణయాలు కొందరు జీవితాలు. ఎందుకంటే వాళ్ళు మన కంపెనీలు నమ్ముకొని, మన వాళ్ళని నమ్ముకొని అన్నం తింటూ ఉంటారు. ఆ అన్నాన్ని మనం నోట్లోంచి లాగేసినట్టే అవుతుంది. అందుకోసం అనేసి కంపెనీ నుంచి వాళ్ళు తీసేయకూడదు అనేసి నేనైతే అనుకుంటాను. మీరు కూడా అగ్రీ చేస్తారని అనుకుంటాను. అక్కడ అది అయిపోయిన తర్వాత దీపని అయితే హెచ్చరించి, నేను ఫస్ట్ చెప్పాను కదా, దీపని అయితే హెచ్చరించి అక్కడి నుంచి అయితే పంపించేసిన తర్వాత మన సుమిత్ర గారు కూడా అదే మాట అన్నారు. మన నిర్ణయాలు కొందరు జీవితాలు చూసినా నువ్వు ఈ విధంగా మాట్లాడడం తప్పు అంటే, అక్కడ కార్తీక్ అయితే ఒక మాట అన్నాడు, పారు ఇప్పుడు మాట్లాడు, నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అంటే స్థాయిని బట్టి మాట్లాడతావా, అంటే దీప స్థాయి తక్కువ, మీ సుమిత్ర గారి స్థాయి ఎక్కువ అనేసి
పారు గారు కూడా పంచైతే వేశారు. పంచేసిన తర్వాత తాతగారు అయితే దీపాకి ఎందుకో ఫుల్గా సపోర్ట్ చేస్తా ఉంటారు నాకు అనిపిస్తుంది. అలాగే దశరథ్ గారు కూడా దీపాకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తా ఉంటారు. అంటే దీప సీఈఓ అయ్యే ఛాన్స్ అయితే ఉందా అంటే 1 monthలో సీఈఓ అవుతుందంట అంటారు. సీఈఓ అవ్వాలబ్బా, ఎందుకంటే దీపాన్ని తొక్కేస్తా ఉంటారు. అసలు కార్తీక్ జోష్న డామినేషను అక్కడ దీపాన్ని అయితే తొక్కేస్తా ఉంటారు. దీపాకి అసలు స్కోపే లేకుండా పోయింది, స్క్రీన్ ప్లేసే లేకుండా పోయింది. అక్కడ స్క్రీన్ ప్లేస్ లేకపోవడం వల్ల దీపక్కి అలాగే కార్తీక్కి ఏదన్నా కొంచెము ఫ్రెండ్లీగా ఉండే సీన్స్, కొంచెం భార్యాభర్తల్లాగా ఉండే సీన్స్ వచ్చినాయంటే దాని కింద కామెంట్స్ చాలా నెగిటివ్గా వస్తున్నాయి. అంటే చూడలేకపోతున్నాం అనేసి. అందుకోసం అనేసి దీప క్యారెక్టర్ని కూడా కొంచెం పవర్ఫుల్ చేసి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటా అంటారు కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకో వీడియో చూస్తే నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.